అంతర్జాతీయ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని దేశాలలో కీలక ఎన్నికలు గాయాయి. వీటితో పాటు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 13న మేఘాలయలో సాంప్రదాయ పడవ పోటీలు మరియు త్రీ హిల్స్ ఎన్సెంబుల్ ఫెస్టివల్ ముగిశాయి. అలాగే డిసెంబర్ 26న అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యంపై ప్రపంచస్థాయిలో దాడులు జరిగాయి. ముగిసింది. ఇందులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై చర్చించారు. అలాగే డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సుస్థిర అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి మరియు సామాజిక సమానత్వం వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై విస్తృతంగా చర్చలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. నవంబర్ 28న భారత సైన్యం మరియు రష్యా సైన్యం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అలాగే నవంబర్ 30న ఒక ప్రముఖ అంతర్జాతీయ సదస్సు ముగిసింది. ఇందులో వాతావరణ మార్పులపై చర్చించారు. నవంబర్ 28న జరిగిన సైనిక విన్యాసాల పేరు ఇంద్ర. ఇది భారతదేశం మరియు రష్యా సైన్యాల మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. నవంబర్ 30న ముగిసిన సదస్సు పేరు వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సదస్సు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. సూర్య కిరణ్ అనే విన్యాసాలు నేపాల్తో మరియు మిత్రశక్తి అనేవి శ్రీలంకతో జరిగాయి. డిసెంబర్ 11న ఎక్స్ ఆయుధ్ అభ్యాస్ అనే విన్యాసం భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య జరిగింది. అలాగే డిసెంబర్ 18న వజ్రప్రహార్ అనే విన్యాసాలు భారతదేశం మరియు అమెరికా మధ్య డిసెంబర్ 10న సింధు సుదర్శన్ అనే విన్యాసం భారత సైన్యం నిర్వహించింది. ఇది రాజస్థాన్లో జరిగింది. అలాగే డిసెంబర్ 14న అగ్ని వారియర్ అనే విన్యాసం భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగింది. డిసెంబర్ 9న కజింద్ అనే విన్యాసం భారతదేశం మరియు కజాకిస్తాన్ మధ్య జరిగింది. అలాగే డిసెంబర్ 15న ఎకువెరిన్ అనే విన్యాసం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య జరిగింది. 21న ఖడ్గ ప్రహార్ అనే విన్యాసం భారత సైన్యం నిర్వహించింది. అలాగే డిసెంబర్ 27న వాయుశక్తి అనే విన్యాసం భారత వైమానిక దళం జరిపింది. ప్రహార్ అనే విన్యాసం భారత సైన్యం నిర్వహించింది. ఇది ఆర్మీకి సంబంధించినది. వాయుశక్తి అనే విన్యాసం భారత వైమానిక దళం జరిపింది. ఇది ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది.